వెల్కమ్ టు శ్రీనివాస్ తలారి యూట్యూబ్ ఛానల్. మనం బయోసైన్స్లో పశుపోషణ అంటే ఆహారాన్ని అందచేయడం, వసతిని కల్పించడం, రక్షణ కల్పించడం, జంతువుల ప్రజననం వంటి అంశాలను అమలు చేయడాన్ని పశుపోషణ అంటారు. ఆహారాన్ని అందచేయడం, వసతిని కల్పించడం, రక్షణ కల్పించడం, జంతువుల ప్రజననం వంటి అంశాలను అమలు చేయడాన్ని పశుపోషణ అంటారు. ఆవులు మరియు గేదెలు వంటి పశువులలో గాలికుంటు లాంటి ప్రమాదకర వ్యాధి సర్వసాధారణంగా ప్రబలుతుంది. ఆవులు మరియు గేదెలు వంటి పశువుల్లో గాలికుంటు లాంటి ప్రమాదకర వ్యాధి సర్వసాధారణంగా ప్రబలుతుంది. నట్టల వ్యాధితో నట్టలు అంటే ఏలిక పాములు. నట్టల వ్యాధితో గొర్రెలు, మేకలు బాధపడుతుంటాయి. కొన్ని పరాన్నజీవులు పశువుల కాలేయం, పేగులను నాశనం చేస్తాయి. కొన్ని పరాన్నజీవులు ఏం చేస్తాయి? పశువుల కాలేయం మరియు పేగులను నాశనం చేస్తాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులతో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వైరస్ మరియు బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులతో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వర్షాకాలంలో పశువులు దోమకాటుతో బాధపడుతుంటాయి. దోమతెరలను ఉపయోగించి దోమకాటును నివారించవచ్చు. పశువైద్యులు పశువులకు వచ్చే వ్యాధులను నయం చేస్తుంటారు. పాల ఉత్పత్తిని మన ప్రభుత్వం పాల ఉత్పత్తిని ఒక పరిశ్రమగా గుర్తించింది. ఒక పరిశ్రమగా గుర్తించింది. ఆవులు గేదెల నుండి మనకు ఎక్కువగా పాలు లభిస్తాయి. దేశీయ జాతులు 2 నుంచి 5 లీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముర్రా జాతి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి ప్రతిరోజు 8 లీటర్ల వరకు పాలనిస్తాయి. మన దేశంలో హర్యానా, జాఫ్రాబాడీ, నాగపురి జాతికి చెందిన ఆవులు ఎక్కువ పాలనిచ్చే జాతులు. జెర్సీ ఇంగ్లాండ్ మరియు హాల్స్టీన్ డెన్మార్క్ వంటి విదేశీ జాతులు కూడా పెంచుతున్నారు. ఈ జాతులు ప్రతిరోజు 25 లీటర్ల పాలనిస్తాయి. ఎన్ని లీటర్లు? 25 లీటర్లు. ఏవి? జెర్సీ మరియు హాల్స్టీన్ వంటి విదేశీ జాతులు కూడా పెంచుతున్నాం. ఆ జాతులు